నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ పృథ్వీరాజ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్, రాజస్థాన్ లోని అజ్మీర్ అనే గ్రామంలో సార్ 3 years పాపని అతి కిరాతకంగా చంపింది సార్. ఎందుకు చంపిందంటే వాళ్ళ వివాహేతర సంబంధం గురించి తన పాప అడ్డుగా ఉందనేసి అలా చంపేసింది సార్. చాలా కిరాతకంగా. అంత చిన్న పాప సార్, తనకి అంత బర్డన్ గా ఉంటే వదిలేసి వెళ్ళిపోవాలి. అంత చిన్న పాపను చంపడం ఎలా సార్? అసలు న్యాయమైన ఇదే మధు. ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్, అవును సార్, వివాహేతర సంబంధం. వివాహం చేసుకున్న తర్వాత ఇదివరకు ఒకప్పుడు ఆడవాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళంటే పంచమహాపతివ్రతలు, పతివ్రతలు, సీతా, సావిత్రి, అనసూయ, ఊర్మిళ, అట్లా కొంతమంది మహాపతివ్రతల పేర్లు చెప్పేవారు. కానీ కనీసం మహాపతివ్రత కింద కూడా వద్దు. అట్లీస్ట్ నీకు ఇచ్చినటువంటి ఆ మ్యారేజ్ బాండేజ్ ఏదైతే ఉందో ఆ మ్యారేజ్ బాండ్ కింద నువ్వు కాస్త నీ భర్త వరకు, నువ్వు ఫ్యామిలీ వరకు నువ్వు అంకిత భావంతో ఉండాలి అని చెప్పేసి ఉన్నటువంటి ఆ పరిధి ఏదైతే ఉందో అది చెరిగిపోతుందా? భారతదేశంలో జరిగిపోతుందా? ఇంకో దేశాల్లో అంటే మధు అది సర్వసాధారణం. భారతదేశం అనేసరికి ప్రపంచంలో ఉండేటువంటి రికగ్నైజ్డ్ 182 కంట్రీస్ భారతదేశంగా చూస్తాయి. భారతదేశం అన్నది ఆడవాళ్ళట చాలా భర్తకి అంకిత భావంగా ఉంటారట. ఈక్వల్లీ మగవాళ్ళు కూడా వాళ్ళ భార్యలతో తప్ప వేరే వాళ్ళతోటి వాళ్ళు చెడు ఆలోచనతో ఉండరట అని చెప్పి ఒక సేఫ్ అండ్ సెక్యూర్డ్ భావంతో మన ఇండియన్ ఫ్యామిలీస్ని చూస్తారు. ఇండియన్ ఫ్యామిలీస్ చూసేటప్పుడు ఏమవుతుందంటే ఆడవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు తప్పటడుగు వేయరు అని ఒక నమ్మకం. అటువంటిది ఈ అజ్మీర్లో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ చూస్తూ ఉంటే భయభ్రాంతులు చెందుతున్నాం. ఈ మధ్యన ఎక్కువ కనపడుతున్నాయి అవి. చాలా ఎక్కువ మిడిల్ ఏజ్ ఉమెన్ వచ్చి కాలేజ్ స్టూడెంట్స్ తోటి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్, పెద్దవాళ్ళతోటి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్. ఏజ్ తోటి సంబంధం లేదమ్మా. ఏజ్ తోటి సంబంధం లేకుండా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ అన్నది దానికి తగ్గట్టు చట్టాలు కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ ఒకప్పుడు పనిష్మెంట్ ఉంటుంది, అది తీసేశారు. ఇప్పుడు ఆ పనిష్మెంట్ లేదు. ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ డైవర్స్ ఒక్కదానికే పనికొస్తుంది తప్ప ఈ శిక్ష అయితే ఆడవాళ్ళకి వేయకూడదు. అది ఏమైందంటే విచ్చలవిడితనం అనొచ్చు, లేకపోతే ఒక టాబూస్కి, ఒక నీకుండే కట్టుబాటుకి దాటి వెళ్తున్నావు అని చెప్పేసి అనొచ్చు. ఎట్లా అంటున్నావు? అది దాటి వెళ్ళటం కూడా కాదు, దానికి అడ్డంగా ఉండే వ్యక్తులు చంపేయటం. నేను ఒక కేసు చేశాను మధు, నేను చెప్పాలనుకుంటున్నాను ఇది. దాంట్లో ఏంటంటే భర్త అబ్రాడ్ లో ఉన్నాడు, 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లవాడు. ఒక మాంత్రికుడితోటి, అంటే ఎక్కువ మంత్రాలు చేసేవాడితోటి ఈవిడి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ ఏర్పడింది. ఏర్పడి ఎవరైతే ఎక్స్ట్రా మ్యారిటల్ విటుడు ఎవడైతే ఉన్నాడో వాడితోటి ఈ పిల్లల్ని విపరీతంగా హింసించటం. ఎంత హింసించటం అంటే ఈ ఆడపిల్లల్ని 7 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నటువంటి ఆడపిల్లల్ని శారీరకంగా హింసించటం, ఏదైనా శారీరకంగా వాంచి తీర్చుకోవడానికి ప్రయత్నించటం, దానికి భార్య సపోర్ట్ చేయటం. వాళ్ళు ఎంత టెన్స్ అయిపోయారంటే సడన్ గా అబ్రాడ్ నుంచి హస్బెండ్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ 3 బిగిసిపోయి ఉన్నారు. ఏంటి హ్యాపీగా లేరు అని చెప్పేసి అనుకున్నా, చెప్పట్లేదు. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేస్తే ప్రిపేర్ అయి ఉండేదేమో. వచ్చిన తర్వాత కొడుకు రాత్రి అంతా పడుకున్నాక ఎందుకు బాగా అసలు ఇంకా పడుకోవట్లేదు, పిల్లలు ఆనందంగా లేరు, ఏంటి అని చెప్పి కొడుకుని పిలిచి అడిగితే కొడుకు రివీల్ చేసిన తర్వాత అర్థమైంది. మరి అమ్మ ఏం చేస్తుందంటే అమ్మే దగ్గరుండి హింసించింది మమ్మల్ని. అంటే ఏమైపోయిందంటే ఒక రకమైనటువంటి చెడు అలవాట్లకి బానిస అయిపోయి అడ్డు తొలగించుకుందాం, వీడిని అడ్డు తొలగించుకుందాం. మెయిన్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ లో ఎవరైతే ఈ మగవాడు ఉన్నాడో వాడు ఈ అబ్బాయిని దూరంగా పెట్టు, ఒక స్టేజ్ లో దూరంగా పెట్టగలరు. 3 years బాబు అనేసరికి ఏమవుతుంది, తల్లికే అటాచ్ అయి ఉంటారు. వాడు కామవాంచి తీర్చుకోవాలంటే ఈ పిల్లవాడు అడ్డు. దాంతో కండిషన్, నువ్వు అతను తప్పించు, అతను తప్పిస్తే ఎన్నాళ్ళు ఇట్లా చంపడేద్దాం. ఆ రకంగా చంపినట్టు ఉత్తరాంతం ఇది. ఈ రకంగా ఆ పిల్లవాడిని చంపేసేసి తన హ్యాపీగా తన ఎవరైతే ప్రియుడు ఉన్నాడో ప్రియుతుడు కలపచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఇది చాలా పైశాచికంలో ఒక పీక్ స్టేజ్ ఆఫ్ పైశాచికం అని చెప్పచ్చు. నీకు నచ్చితే గనక నువ్వు వెళ్ళిపో ఇంట్లోంచి. నీ హస్బెండ్ తో చెప్పు, నువ్వు నాకు వద్దు, నేను వేరే వాడితో సంబంధం పెట్టుకుని, లేదంటే ఒక చిన్న లేఖ రాసి ఆ పిల్లోడిని తండ్రికి అందేటట్టు, లేకపోతే అమ్మమ్మకో నాన్నమ్మకో అందేటట్టు చేసుకుని వెళ్ళిపో అతనితోటి.
నీ కార్యకలాపాలు చేయటానికి ఇల్లే కావాలి, నీ కార్యకలాపాలు చేయటానికి నీకు ఎక్కడైతే నువ్వు భర్త అనేటువంటి షేడ్ అయితే ఉందో ఆ ప్రదేశమే కావాలి. పిల్లవాడు అటు వద్దు, పిల్లవాడిని చంపేద్దాం. నువ్వు అదే ఎట్లా అంటే పావు తన పిల్లలు తింటాది అని చెప్పేసి పావును మనం ద్వేషిస్తాం ఒక్కొక్క స్టేజ్లో. ఇది అన్యాచురల్ కదా, పావుని తన పిల్లలు తను తింటే. ఇక్కడ పిల్ల ఎవరైతే అమ్మాయి ఉందో తన కన్న కొడుకునే చంపేసినటువంటి వైనం, ఎంత పైశాచికం, ఎంత రాక్షసత్వం. ఇటువంటి వాటిల్లో కోర్టు నిజంగా ఉరిశిక్ష చేయాలనిపిస్తూ ఉంటుంది. ప్రూవ్ అయితే ఖచ్చితంగా అమ్మాయికి ఉరిశిక్ష చేయాలి, లేదా జీవితాంతం జైల్లో ఉండేటట్టు చేయాలి. ఒక లెసన్ అందరికీ అందాలి. ఇటువంటి చేస్తే నీకు ఈ శిక్ష ఉంది, ఇటువంటిది నువ్వు చేయకూడదు, ఇంకొక వాళ్ళు చూడకూడదు, ఇటు ఆలోచన కూడా రాకూడదు అని చెప్పేసి. నిజంగా విలువలు పోయినాయి అమ్మ. విలువలు ఏదైతే మనం చెప్పుకునే విలువలు ఏదైతే ఉన్నాయో, ఇందాక మహాపతివ్రత అనేది ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్ మహాపతివ్రత అంటే అదేమన్నా సినిమానా అని అడిగేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే విలువలు లేవు. అంటే మెయిన్ ఏంటంటే పిల్లలకి, చిన్నపిల్లలకి కానీ ఆడపిల్లలకి కానీ పెళ్ళి అయిన తర్వాత ఎట్లా వ్యవహరించాలి అని చెప్పేసి చెప్పేటువంటి ఒక హోమ్ స్కూల్ పోయింది. చెప్పినా కూడా సార్ ఇప్పుడు తీసుకునే సిచ్యువేషన్ లో లేరు. చెప్పావు లేను, ఏం చెప్తున్నావు, విన్నావు లేదు అని చెప్పేసి అంటాం. అండ్ ఒక స్టేజ్ ఆఫ్ అడమెంట్నెస్, అంటే తలబిరుస్తనం అనేది ఆడవాళ్ళలో పెరిగింది. పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు అయితే అనేకమైనటువంటి ఓపెన్ అప్ అవుతున్నాయి. బయట తిరుగు, నువ్వు తప్పలేదు, షాపింగ్కి వెళ్ళు తప్పలేదు. ఇంకొక వ్యక్తిని నువ్వు పరిచయం చేసుకునేటప్పుడు నీ ఫ్యామిలీ ఒకటి ఉంది, రేపొద్దున నువ్వు నీ ఫ్యామిలీకి నువ్వు ఆన్సరబుల్ అన్నది పోయిందమ్మా. ఉన్న సమాజంలో కొంతమంది ఆడవాళ్ళకి ఒక రకమైనటువంటి విచ్చలవిడితనం అనవచ్చు, లేకపోతే విపరీతమైన స్వేచ్ఛ అనొచ్చు. ఆ స్వేచ్ఛని అందుకుంటాం కావచ్చు. ఆ ఫలాలు ఎట్లా ఉంటాయో మనకు అనవసరం. నేను సుఖంగా ఉండాలి, నేను మాత్రమే సుఖంగా ఉండాలి, నా సుఖానికి ఎవరు అడ్డొచ్చినా చంపేస్తాను. ఆ టైంలో ఆ పిల్లోడు అడ్డొచ్చాడు, అయితే భర్తని కూడా చంపేసేది అమ్మాయి. భర్త ఏదో ఆఫీస్కి వెళ్ళి ఉంటాడేమో, లేకపోతే ఏదో పనులకి వెళ్ళి ఉంటాడేమో, పిల్లవాడు అడ్డు, ఆ పిల్లవాడిని చంపేద్దాం. ఆ పిల్లవాడు ఏం తప్పు చేశాడమ్మా, నేనేం క్వశ్చన్ చేయలేదే, 3 ఏళ్ళు పిల్లవాడు అంటే తను ఏం క్వశ్చన్ చేయలేదే. నీకు అదే ఈ సాడిస్టిక్ మెంటాలిటీస్కి ఒక ఫుల్ స్టాప్ పడాలంటే ఐసోలేటెడ్ ఇన్సిడెంట్, ఇట్లాంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానికి ఒక ఖచ్చితంగా తక్షణ విచారణ అనేది ఒకటి జరిపి ఆవిడికి, ఆ అమ్మాయికి ప్రియుడితోటి విచ్చలవిడితనంతో చేసినటువంటి అఘాయిత్యానికి అమ్మాయికి హ్యాంగింగ్ పనిష్మెంట్ ఇచ్చి ఉరేసి, లేదా ఉరికి అవ్వదు అనుకుంటే కనుక, అంటే అన్ని కేసెస్లో ఉరి అవ్వదమ్మా, ఎవిడెన్సెస్ దొరకవు, జీవితాంతం అమ్మాయి జైల్లో ఉండేటట్టు పాసిబుల్. ఇప్పుడు ఉండేటువంటి శిక్షాస్మృతిలో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు జైల్లో పెట్టేస్తారు. జీవితాంతం జైల్లో ఉండేటట్టు శిక్ష పడితే ఇక ముందు ఎవరు ఈ తప్పు చేయరు. ఆలోచన కూడా రాదని చెప్పచ్చు. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో మీ ప్రాబ్లమ్స్ ని పెట్టొచ్చు. సార్ అపాయింట్మెంట్ కనుక కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి. సార్ టీం మీకు ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.